అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మకర రాశి వాళ్ళు ఎక్కడున్నా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మకర రాశి వారు చాలా అదృష్టవంతులని ఎందుకు చెప్పవలసి వచ్చింది? మీరు వినబోతున్న 2 శుభవార్తలు ఏంటి? అంతేకాకుండా మకర రాశి వారికి జరగబోయేది ఏంటి? ఈ నెల తర్వాత నుంచి సరిగ్గా 2 నెలలు 3 నెలలకు వరకు జరగబోయేది ఏంటి? వచ్చిన అదృష్టాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఏ రకంగా మీకు అదృష్టం అనేది పట్టబోతుంది? ఏ రకంగా మీ వెనకాల దరిద్రం అనేది వెంటబడుతుంది? ఇదంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోలో చెప్తానండి. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మకర రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. మకర రాశి వారు చాలా చాలా మంచిగా అదృష్టం అనేది పట్టబోతుందన్నమాట. ఇప్పటి వరకు వారి శని ప్రభావం వలన ఎన్నో రకాల కష్టాలని అనుభవించారు. గతంతో పోల్చుకుంటే ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత వీరికి శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. దానికి కారణంగా వీరికి మంచి ఫలితాలు అనేటివి రాబోతున్నాయి అన్నమాట. మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం మానసికంగా దెబ్బతీసింది అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మానసికంగా మనశ్శాంతి లేకపోవడం, కుంగిపోవడం, ఏదో ఒకటి ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉండడం, మనసంతా కూడా గందరగోళ స్థితిలోకి వెళ్ళిపోవడం, ఒక పని అనుకొని మరొక పని చేయడము, ఆ చేసే పని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోవడం, ఇటువంటివన్నీ కూడా జరగడం వలన చాలా చాలా డిస్టర్బ్ అయిపోయారు మకర రాశి వారు. ఇప్పటి నుంచి వీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి. వీరి ఆలోచన పద్ధతి కూడా చాలా మంచిగా మెరుగుపడనుందనమాట. ఇప్పుడు కొత్త పరిచయాలు కూడా వీరికి ఏర్పడతాయి. ఈ కొత్త పరిచయాలన్నీ కూడా మనం చెప్పుకోవాలి. ఒక మాట గట్టిగా చెప్పాల్సి వస్తే కనుక మకర రాశి వారు గతాన్ని మర్చిపోవడం మంచిది. ఎందుకంటే ఎప్పుడు కూడా గతహ అని చెప్పి గతం తాలూకు జ్ఞాపకాలని ఎప్పటికప్పుడు కూడా వదిలేస్తేనే ఇప్పుడు భవిష్యత్తులో చాలా ఆనందంగా బతకగలుగుతారనమాట. కాబట్టి గతంలో మంచి జరగని, చెడు జరగని, తప్పు జరగని, ఒప్పు జరగని, ఏది ఏమైనప్పటికీ కూడా గతాన్ని మర్చిపోతేనే చాలా సంతోషంగా ఉంటారు. ఎవరైతే గతాన్ని తలుచుకొని దాని గురించి ఆలోచిస్తూ దాని గురించే ఎక్కువగా దిగులు పడిపోతూ అయ్యో ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే కనుక గతం తాలూకు జ్ఞాపకాలతో బ్రతికితే మాత్రం ఇప్పటికీ కూడా వారిని బాగు చేయలేమని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఇప్పుడు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది. ఈ షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు మీనరాశిలో ఉంటున్నాయి అన్నమాట. ఇలా మీనరాశిలో అంటే మీకు అర్థమయ్యేటట్టుగా సింపుల్గా నేను చెప్తున్నాను. ఈ 6 గ్రహాలు మీనరాశిలో ఉండడాన్ని మన షష్టగ్రహ కేవలం మీనరాశిలోనే మాత్రమే ఉంటుందన్నమాట. గ్రహాలకు అనుకూల స్థితిని బట్టి 6 గ్రహాలు మీనరాశిలో ఉండడాన్ని మన షష్టగ్రహ కూటమి అని చెప్పి అంటారనమాట. ఇది మార్చి 28 నుంచి జరగనుంది. ఇది 2 నెలల నుంచి 3 నెలల వరకు ఉంటుందన్నమాట. ఈ షష్టగ్రహ కూటమి వలన మిగతా రాశుల వారితో అంటే మిగతా రాశుల వారిలో ఏదైనా ప్రభావాలు అనేటివి ఉంటాయా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఈ యొక్క గ్రహాల అనుకూలత అనేది మిగతా రాశుల మీద కూడా అనుకూలత, ప్రతికూలత 2 కూడా పడతాయి. అయితే ఈ మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే రవి అంటే సూర్యుడు 3వ స్థానంలో ఉంటాడనమాట. సూర్యుడు మకర రాశి వారికి 3వ స్థానంలో ఉండడం వలన వీరు వినాలి అనుకుంటున్న మొదటి గుడ్ న్యూస్ ఏంటంటే కనుక నిజానికి 2 గుడ్ న్యూస్లు అని చెప్పి పెట్టాను. మీరు 6 గుడ్ న్యూస్లనే వినబోతున్నారు. ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ మకర రాశి వారికి 3వ స్థానంలో రవి అంటే సూర్యుడు ఉండబోతున్నాడు అనమాట. దీనివల్ల మీకు ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటుంటాం కదండి. ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదని చెప్పండి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన చనిపోయిన మనిషి తిరిగి వస్తాడు? అసలు జరుగుతుంది అది. కాబట్టి డబ్బు కంటే కూడా ఆరోగ్యం చాలా ముఖ్యమైనదన్నమాట. కాబట్టి మనకు మకర రాశి వారికి సూర్యుడు 3వ స్థానంలో ఉండడం వలన ఆరోగ్యం అనేది చక్కగా అనుకూలిస్తుంది అన్నమాట. మంచిగా మంచి హ్యాపీ న్యూస్లు వింటారు. ఏ పనిలోనైనా కానీ హుషారుగా పనిచేస్తారు. చాలా హ్యాపీగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు, సరదాగా ఉంటారు. మీ శరీరం మీకు అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక చంద్రుడు కూడా మీకు అనుకూలిస్తాడనమాట. చంద్రుడు మీకు అనుకూలించడం వలన మీకు స్త్రీ సౌఖ్యం అంటే స్త్రీ వల్ల మీకు మంచి జరగడం, స్త్రీల సపోర్ట్ మీకు ఉండడం, ధన లాభం కలగడం, ఇంకా చంద్రుడు మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఆభరణ లాభం రావడం,
రావడం, బంగారం కొనుక్కోవటం, డబ్బు దూసుకురావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇదొక గుడ్ న్యూస్. ఇప్పటికి 2 గుడ్ న్యూస్లు విన్నారు. ఏంటంటే, ఒకటి ఆరోగ్యం, రెండవది చంద్రుడు కూడా మీకు అనుకూల స్థానంలో ఉండడం చేత స్త్రీ సౌఖ్యం, లేడీస్ యొక్క సపోర్ట్, ధనలాభం, ఆరోగ్య లాభం, వస్తు లాభం అనేది జరుగుతుందన్నమాట. ఇక ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ ఉంటుంది. అదేమిటంటే బుధుడు మీకు నెగిటివ్గా ఉంటాడనమాట. దీనివల్ల అంటే అధికారుల వల్ల చులకనవుతారు. అయ్యా మేడం, ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పి ఇప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పారు అంటే కనుక దీనికి పరిహారాన్ని కూడా మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక బుధుడు నెగిటివ్ స్థానంలో ఉండడం వలన మీకు అధికారుల ముందు చులకన అయిపోవడం, నలుగురి ముందు అవమానింపబడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఇక శుక్రుడు కూడా మీకు నెగిటివ్గా ఉండబోతున్నాడు. శుక్రుడు నెగిటివ్గా ఉండడం వలన మీతో పాటు పనిచేసే మీ యొక్క పార్ట్నర్షిప్ ఎవరైతే ఉంటారో, ఇద్దరు కలిసి వ్యాపారం చేయడము, ఇద్దరు కలిసి బిజినెస్లు మొదలు పెట్టడం, ఇంకేదైనా ఇద్దరు పనులు ఇద్దరు కలిసి చేయడం, ఇంకా పార్ట్నర్షిప్ ఉంటుంది కదా, పార్ట్నర్షిప్ అనేది పెద్ద మోసం చేస్తారు. కాబట్టి మకర రాశి వారు పార్ట్నర్షిప్ దగ్గర కూడా కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉండండి. ఇక తర్వాత ఇప్పుడు బుధుడు శుక్రుడు నెగిటివ్గా ఉంటున్నారు. తర్వాత శని మీకు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. బ్రహ్మాండమైన ఫేమ్ వస్తుంది, మీకు మంచి పేరు వస్తుందన్నమాట. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. నలుగురిలో మీకు చాలా మంచి విలువ పెరుగుతుంది. అంటే మిమ్మల్ని గుర్తుపెట్టేంత మంచి స్థాయికి వెళ్తారు అని చెప్పుకుంటారనమాట. ఇంకా రాహువు మీకు రాహు వల్ల ఏంటంటే స్థిరాస్తులు వస్తాయన్నమాట. స్థిరాస్తుల వల్ల లాభం రావడము, అంతేకాకుండా సోదరుల వల్ల రావటం ఇవన్నీ కూడా అన్ని జరుగుతాయన్నమాట. ఇక తర్వాత అన్నిటితో పోల్చుకుంటే నెగిటివ్ కంటే కూడా చాలా తక్కువగా ఉంటుంది. పాజిటివ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెగిటివ్ను మీరు ఎలా పూర్తిగా తొలగించుకోవాలంటే బుధుడికి మీరు గణపతి ఆరాధన చేయండి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని మీరు పఠిస్తూ ఉండండి. పెసలను నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. సంకట నాశన గణేష స్తోత్రాన్ని చదువుతూ ఉండండి. ఒక ఆకుపచ్చని వస్త్రంలో పెసలను 1 కేజీ బాబు మీరు మూట కట్టి పంతులు గారికి దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు బుధుడు అనుకూలిస్తాడనమాట. ఇక తర్వాత శుక్రుడు మీకు అనుకూలించాలి అంటే గనక శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు కూడా జపిస్తూ ఉండండి. తర్వాత బొబ్బర్లను మీరు తెల్లటి వస్త్రంలో బొబ్బర్లు నానబెట్టి ఆవుకు పెట్టండి. ఆ బొబ్బర్లను 1 కేజీ బావు తెల్లటి వస్త్రంలో ముడివేసి దాన్ని మీరు పంతులు గారికి దానం ఇవ్వండి. ఇలా మీ షష్టగ్రహ కూటమి వల్ల మీకు లాభాలు 4 ఉంటే నష్టం మాత్రం 2 అన్నమాట. కాబట్టి హ్యాపీగా గడిచిపోతుందని చెప్పుకోవచ్చు. చక్కగా బ్రహ్మాండమైన ఫేమ్ వస్తుంది, స్థిరాస్తుల వల్ల లాభాలు వస్తాయి, పట్టిందల బంగారం అవుతుంది, ఆభరణాలు కొంటారు, ధనలాభం వస్తుంది. ఇన్ని రకాలైన శుభవార్తలన్నిటివి మీకు షష్టగ్రహ కూటమి ద్వారా వస్తున్నాయన్నమాట. కాబట్టి ఏమాత్రం కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మకర రాశి వారికి యాక్చువల్గా అయితే అన్ని రాశుల వారితో పోల్చుకుంటే కూడా కొంచెం కష్టాలు అనేటివి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చని, కానీ ఇప్పటి నుంచి ఈ ఉగాది కొత్త సంవత్సరంలోకి మీరు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ షష్టగ్రహ కూటమి 2-3 నెలలు ఉన్నప్పటికీ కూడాను మీకు ఇప్పుడు ఈ 2-3 నెలలు మీకు అనుకూలంగానే ఉంటుంది. తర్వాత ఇంకా చాలా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మకర రాశి వారికి 2 రోజులు అంటే 21, 22 తారీఖు రోజులలో ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి 21వ తారీఖు నుండి సాయంత్రం నుండి ఆ యొక్క వర్క్ టెన్షన్లో ఉంటారండి. చాలా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వర్క్ టెన్షన్లో ఉండడం వల్ల చాలా బిజీగా ఉంటారనమాట. అంతేకాకుండా మీ యొక్క వర్క్ మీకు చాలా ఆర్థికంగా లాభాలు తీసుకొచ్చి పెడుతుంది. ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటారో, చిన్న బిజినెస్లో ఉంటారో, మీరు చేస్తున్న వృత్తి ఏదైతే ఉంటుందో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా ఆర్థిక లాభాలను తీసుకొచ్చి పెడుతుంది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే ఈరోజు వచ్చేసి మీకు కుటుంబ పరంగా చాలా సానుకూలంగా ఉంటుందండి. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. సంతానం పట్ల మంచి అవగాహన ఉంటుంది. సంతానం వల్ల కూడా మీకు ఎటువంటి నష్టం అనేది ఉండదు.
సంతాన పరంగా కూడా చాలా మంచిగా ఉంటారు పిల్లలు కూడా. అంతేకాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో సినీ రంగ పరిశ్రమలలో ఉండేవారికి, రియల్ ఎస్టేట్ చేసేవారికి వీరందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. 21వ తారీఖు మంచి ప్రయాణాలు కలిగే సూచనలు ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా మీరు ప్రయాణం అనేది జరుగుతుంది. ప్రయాణం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వహించండి. మీ యొక్క జేబులో వెళ్ళి పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు అంతా కూడా మంచిగా ప్రయాణం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఫోన్ కాల్ వస్తుందండి మీకు వ్యాపారానికి సంబంధించి. ఆ ఫోన్ కాల్ విన్న తర్వాత మీరు చాలా సంతోషపడిపోతారు. 21 తారీఖు చెప్పుకోదగిన నష్టాలు ఏమి ఉండవు. చాలా స్మూత్గా గడిచిపోతుంది. ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఏముండదు అనమాట. 22వ తారీఖు చూసుకుంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో చిన్న చిన్న బిజినెస్ చేసేవారు కూడా చాలా బిజీగా ఉంటారనమాట. దీనివల్ల మీకు ఆర్థిక లాభాలు చాలా బాగుంటాయి. కుటుంబ పరంగా బాగుంటుంది. స్నేహపరంగా చాలా బాగుంటుంది. బంధుమిత్రులతో కలయిక మీకు ఈరోజు సంతోషాన్ని ఇస్తుందన్నమాట. అంతేకాకుండా సంతాన పరంగా బాగుంటుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇప్పుడు కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్స్లో కూడా మంచి ఉత్తీర్ణతతో పాస్ అవుతారండి. ఎగ్జామ్స్ కూడా అన్నీ కూడా మీకు వచ్చినవే వస్తాయన్నమాట. పరిస్థితులన్నీ కూడా మీకు చక్కగా అనుకూలిస్తాయన్నమాట. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. విద్యార్థుల కంటే కూడా చాలా చాలా బాగుందండి. ఇక చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంది. సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంది. లవర్స్ కూడా చాలా బాగుంది. ఎవరైతే కొత్తగా వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా చాలా బాగుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే చాలా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. 22వ తారీఖు కూడా ఎటువంటి కష్టాలు నష్టాలు దుఃఖాలు ఏవి ఉండయండి. చూసారు కదా 21, 22 తారీఖు ఎలా ఉంటుంది. అష్టగ్రహ కుటుంబంలో మీకు జరగాలి ఏముంటున్నాయో, మీకు ఉన్న శుభవార్తలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా. మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మకర రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది.